చెప్పాలి మీ అదృష్టం కాదు మా అదృష్టం. ఎందుకంటే మీ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే మురళీమోహన్ గారి దగ్గర ఎవరైనా మంచి పని చేస్తున్నారు అంటే వారికి వింటారండి. ఆయన ఎప్పుడు వెనకాలే ఉంటారు. వ్యక్తులు మేమందరం ఆయన మనస్తత్వం నాకు తెలుసండి. ఇందాక మీ గెటప్ చూసాను నేను. కట్టు వేసుకుని అది వేసుకుని ఇట్లాగా ఉంటే ఎంత బాగుందో ఆ గెటప్ అసలు నిజంగాను. ఇంకా పక్కన పెడితే ఆమని గారిని అసలు ఆమని గారు నా పోస్టర్ మీద ఇందాక ఆయన ఓపెన్ చేశారు. చంద్ర పోస్టర్ గారు ఓపెన్ చేసిన పోస్టర్ మీద ఆ ముసలావుడి క్యారెక్టర్ చూస్తే నిజంగా డొక్కాచేతం గారిలాగే ఉన్నది. నిజంగా గొప్ప సెలక్షన్ మీది ఆమని గారిని. ఇలాంటి సినిమాలు చేయడానికి కూడా అవకాశం ఆర్టిస్టులకు రావాలండి. వస్తేనే చేయగలుగుతారు. దానికి ఆమని ఓ మాట చెప్పింది దాని స్టేజ్ మీద, రాసి పెట్టుకుంటే మనకు వస్తుందని మురళీమోహన్ గారు చెప్పారు మన షూటింగ్ లో అని. దట్ ఈస్ కరెక్ట్ అండి. అది రాసి పెట్టుకుంటేనే వస్తుంది. వచ్చిన తర్వాత కృషి వల్ల మనం ఆ క్యారెక్టర్ని పండించాలి మనం డెఫినెట్ గా. కానీ పండించి ఉంటారు ఆమని గారు, మురళీమోహన్ గారు. దాంట్లో సమస్య లేదండి. దాంట్లో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే మన పిక్చర్ చేశాను. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని, కృష్ణ గారిని, ఇట్లాంటి కొంతమంది ఆర్టిస్టులు మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం చరిత్రలోనండి. చరిత్రలో కొన్ని పాత్రలు వేసి అలా నిలిచిపోయారండి. రామారావు గారు కానీ, కృష్ణ గారు కానీ, కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ యూస్కి మర్చిపోగలం మనం. ఎన్టీ రామారావు గారి పాత్రలకి మర్చిపోగలం. అలాగే ఈ సినిమాలో రేపు ఆమని గారిని, మురళీమోహన్ గారిని మనం మర్చిపోలేమండి ఈ సినిమాలో. ఇందాక అమ్మాయి చెప్పింది ఇక ఆమని అని పేరు చేసి డొక్కా సీతమ్మ ఆమని అని చెప్తారు. ఇక ఫర్దర్ గాని కరెక్ట్ అమ్మా. ఎందుకంటే రంగారావు సాక్షి రంగారావు ఎందుకు పిలుస్తున్నారు? సాక్షి సినిమాలు వేసి పాపులర్ అయ్యాడు కాబట్టి సాక్షి రంగారావు అని పిలుస్తున్నారు. అట్లాగే ఆమని గారి వేదట డొక్కా సీతమ్మ ఆమని అని చెప్పి పిలుస్తారు. నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి నిజంగా. ఎందుకంటే కాలం మారిపోయింది. ఇందాక అంబికా కృష్ణ గారు చెప్పారు కాలం మారిపోయి ఏయో సినిమాలు వస్తున్నాయి, చూడలేకపోతున్నాం. కొన్ని సినిమాల వరకు కొన్ని సినిమాలు మంచిగా వస్తున్నాయని చెప్పారు ఆయన. ఆయన ఉన్న మనసులో ఉన్న బాధలు చెప్పారు బయటికి. కరెక్ట్. ఇలాంటి సినిమాలు వస్తే వచ్చే యంగ్ జనరేషన్ కి బాగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పటికే డొక్కా సీతం అంటే తెలియని ఆంధ్రులు లేరని నాకు తెలిసి మరి ఆవిడ పెద్దగా చదువుకోలేదు, కానీ ఆవిడ గురించి అందరూ చదువుకుంటున్నాం. గొప్ప విషయం అది. ఆవిడ గొప్ప విషయం అది. డొక్కా సీతమ్మ గారు మరి డొక్కా జోగన్న గారు కూడా ఎలా పెళ్లి చేసుకున్నారు ఆవిడ్ని. ఎక్కడికో ఆయన వేద పండితుడు. ఎక్కడికో వెళ్ళి ఆ వేద సభకు వెళ్ళి తిరిగి వస్తూ ఆకలేస్తుంది అని చెప్పి భవానీ శంకర్ గారికి వెళ్ళి భోంచేద్దామని చెప్పి వెళ్ళారు. భవానీ శంకర్ గారు అంటే డొక్కా సీతమ్మ ఫాదర్. వెళ్ళినప్పుడు అక్కడ డొక్కా సీతమ్మ గారి యొక్క ప్రవర్తన, ఆవిడ యొక్క లక్షణాలు ఎన్ని చూశాడు ఆయన. టోటల్ గా చాలా సంస్కారంగా చక్కగా ఉంది, మన సాంప్రదాయం ప్రకారం ఉంది అని అనుకున్నాడు ఆయన. ఈ సంబంధం చేసుకున్నాడు ఆయన డొక్కా జోగన్న గారు. ఆ విధంగా ఇల్లు వస్తూ కూడా అక్కడికండి. సో ఏది అయినా ఓ గ్రేట్ సినిమా తీశారు. చాలా మంది ఉన్నారు మాట్లాడవలసిన వాళ్ళు. మురళీమోహన్ గారు కొంచెం అర్జెంట్ గా కూడా బయటికి వెళ్ళాలి. ఆయన ముందే చెప్పారు. ఆయన నేను ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డు ఉంటుంది. ఈ సినిమాలో చేసినటువంటి ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, మరి గ్రేట్. ఈ సినిమాలో చేయడం సుచిత్ర గారు, చంద్రబోస్ గారితో పాటు మీరు కూడా గ్రేట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఇందాక పాట విన్నానంటే చాలా చాలా బాగుంది పాట. కార్తిక్ ఇట్ ఈస్ గ్రేట్. ఇంకా ఫోటోగ్రాఫర్ గారు ప్రమాణంగా చేస్తుంటారు, క్వశ్చన్ లేదు. అంటే ఏది ఏమైనా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అదృష్టవంతులు. వారికి అభినందన తెలియపరుస్తూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.